మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. ప్రియులారా, ఈ లేఖన భాగం మనకు చాలా సుపరిచితమైనది. దేవుడు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటింపుమని దేవుడు సెలవిస్తాడు. అయితే యోనా నినివేకి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళటానికి ఓడ ఎక్కి ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి మార్గ మధ్యములోనే ఏమి జరిగిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఓడ ఎక్కి ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి మార్గ మధ్యములోనే తుఫాన్ రావటం, ఓడ మునిగేంత పరిస్థితి ఏర్పడి ఓడలో ఉన్నటువంటి వారందరూ ఎవరికి వారు తమ తమ దేవుళ్ళకు ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో యోనా ఓడ దిగువ భాగములో నిద్రపోతుండటం, ఓడ నావికుడు వచ్చి లేచి నీ దేవునికి ప్రార్థించుకోమని చెప్పటం, అందరూ తర్వాత ఆలోచన చేసి ఎవరిని బట్టి మనకి కీడు సంభవించిందో చీట్లు వేసి తెలుసుకుందాం రమ్మని అందరూ పేర్లు చీటీ రాసి వేయగా యోనా పేరు మీద చీటీ పడటం, యోనా నేను భూమి ఆకాశములు కలుగజేసిన యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను, యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి వస్తున్నాను, దేవుని మాట వినకుండగా నేను వస్తున్నానని తెలియజేసినప్పుడు వారు మిగులు భయపడి అతని విషయంలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉండగా యోనా నన్ను బట్టి మీకు ఈ కీడు సంభవించను గనుక నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడవేయమని చెబుతాడు. ముందు వారు సిద్ధపడరు కానీ చివరికి చేసేది ఏమి లేక తుఫాను ఎక్కువ అవుతుండటం, గాలి బలముగా వేచటం, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటం జరుగుతున్న స్థితిలో చివరికి యోనాను ఎత్తి సముద్రములో పడవేస్తారు. ఆ పడవేయగానే సముద్రపు పొంగకుండా ఆగిపోవటం, తుఫాను ఆగిపోవటం, సమస్తము నిమ్మలమవటం మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే యోనా సముద్రంలో పడవేయబడ్డాడో దేవుడు ముందుగానే ఒక మత్స్యమును నియమించాడు యోనాను మింగవలనని. ప్రియులారా, ఈ మాటలు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుడు తన బిడ్డల పట్ల కలిగి ఉండే ఉద్దేశాలు, దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉండేటటువంటి సిద్ధపాట్లు మన జీవితాల్లో కూడా మన తొందరపాటు నిర్ణయాలను బట్టి, మన సొంత నిర్ణయాలను బట్టి, దేవునికి దేవుని వాక్యానికి లోబడకుండా మనం చేసే కొన్ని పనులను బట్టి, కార్యాలను బట్టి మన జీవితంలో శ్రమ కలిగిన, బాధలు వచ్చినా, విపత్తులు వచ్చినా, వేదనకరమైన పరిస్థితులు వచ్చినా, అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మన క్షేమం కొరకు ఆయన కొన్ని సిద్ధపాట్లు కలిగి ఉంటాడు. చూసారా, యోనా తన సొంత నిర్ణయాన్ని బట్టి వెళ్ళిన సముద్రంలో పడవేయబడగానే ముందుగానే ఒక మత్స్యమును దేవుడు నియమించాడు.
ఈరోజు మనం అనుకుంటుంటాం, నాకెవరున్నారు, మమ్మల్ని బలపరిచేవారెవరో, మాకు తోడుగా ఉండేవారెవరో, మమ్మల్ని నడిపించేవారెవరో, మనకున్న వ్యాధులను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, ఎదురవుతున్న అనేకమైన తీవ్ర పరిణామ పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు తన బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టడు. చూసారా, యోనా నిమిత్తం ముందుగానే మత్స్యమును నియమించాడు. లేఖనాల్లో మనం చూస్తే కరువు సమయంలో తన సేవకుడైన ఏలియాను పోషించడానికి సారేపాతు విధవరాలను నియమించాడు ముందుగానే. యాకోబు కుటుంబాన్ని కరువు సమయంలో కాపాడటానికి ముందుగానే కరువు రాబోతుందని దేవుడు ఎరిగినటువంటి వాడై యాకోబు కుమారులందరినీ, కుటుంబాన్నంతటిని రక్షించటానికి యోసేపుని ముందుగానే దేవుడు సిద్ధపరిచి నియమించటం మనం చూస్తాం. ఈరోజు మనం ఆలోచన చేస్తాం, కానీ దేవుడు మన పట్ల కలిగి ఉండే ఉద్దేశాలు, మన పట్ల ఆయన నియమించే సిద్ధపాట్లు భవిష్యత్తుకు సంబంధించినటువంటివి. అవి ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అవి జరుగుతున్న సమయంలో దైవ కార్యాలు మనకు అర్థమవుతాయి. కనుక నేను ఒంటరినే, నాకు తోడెవరో లేరు, నాకు దిక్కెవరో లేరు, ఆదరించేవారు ఎవరో లేరని నీకున్న ఏ గతులను బట్టి నువ్వు నిరాశ చేసుకోవద్దు. తన బిడ్డలని, తన దాసుల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడం. కనుక దేవుడు మన కొరకు ఏమి నియమించాడో ఆత్మీయమైన నేత్రాలతో మాత్రమే వాటిని మనం దృష్టించగలం. ఆయన వాక్యాన్ని కలిగి పరిపూర్ణంగా ఆయన ఎరిగి ఆయన కొరకు నమ్మకంగా మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుద్ది. అబ్రహాము కూడా ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఇస్సాకు బలి అర్పించబడకముందే ముందుగానే దేవుడు అక్కడ పొట్టేలును నియమించాడు. అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు దాన్ని చూడగలిగాడు. కనుక ఆత్మీయ నేత్రాలతో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సిద్ధపాట్లు, మన కొరకు నియమించిన సిద్ధపాట్లు మనం గమనించగలం. ఆయన కలిగి ఉందాం, ఆయన వాక్యాన్ని పరిపూర్ణంగా అత్తుకుందాం, ఆయన మార్గంలో నడుద్దాం. దేవుడు మన కొరకు నియమించినటువంటి వాటిని గుర్తెరిగి గ్రహించి విశ్వాసంలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి, స్తోత్రాలు. వాక్యమైన ప్రతి బిడ్డను మీరు బలపరచండి నాయనా. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఎవరు ఏటి కొరకు కనిపెట్టుకొని, ఎవరు ఏటి కొరకు ఎదురు చూస్తూ ఆశిస్తున్నారో మీ బిడ్డలు ఆశించే ప్రతిదీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. తమ జీవితాలను బట్టి కృంగిపోతున్నటువంటి వారికి, అయా మిమ్మును ప్రేమించే వారికి, మీ సంకల్పమున పిలువబడినటువంటి వారికి మీరు సిద్ధపరిచే సిద్ధపాట్లు గ్రహించి యోచిస్తూ ముందుకు సాగిపోగలిగిన కృపలను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.